शाकानिषादपरचं निजहस्तपद्मै पाशाङ्कुशभयवरान्ददतं गजस्यां शुक्लाम्बरं सकलदुःखहरं गणेशं प्रसन्नमखिलार्तितमादिदेवं पाशाङ्कुशधरं देवं सर्वसिद्धिप्रदायकं लक्ष्मी गणपतिं ध्यायेत् मम सिद्धिप्रदायकम्। మనస్సులో భగవంతుణ్ణి ఉపచారాలతోటి సంభావిస్తాం. సూర్యుడికి నేనే ఈ యోగాన్ని చెప్పాను, ఆయన తన పరివారానికి క్రమంగా దానిని అందచేశాడు. ఈవేళ నీ కోసం ఇది కొత్తగా నేను చెప్పేదేం కాదు. అయితే అది ఒక తరం నుంచి మరో తరానికి వచ్చేటప్పటికి క్రమంగా పల్చబడింది. క్రమంగా దానిని మరచిపోయే దశకి ఇప్పుడు వచ్చారయా. అందుకే మళ్ళీ చెప్పిన వాడిని మొదట నేనే కనుక మళ్ళీ ఒకసారి నీకు చెబుదాము అని ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నా అన్నాడు స్వామి. అర్జునుడికి ఆశ్చర్యం వేసింది. నాకంటే ఓ 6 నెలలు నువ్వు కొంచెం ముందు పుట్టావు కృష్ణ, సూర్యుడికి నేనే చెప్పానంటావు, ఏమిటి నీవు చెప్పిన మాటలో తాత్పర్యం? దానికి కృష్ణుడు సమాధానం చెబుతూ, నేను ఈవేళ నీకంటే ముందు పుట్టినవాడినిగా ఉన్నా, నేను ఎప్పుడో సూర్యుడు కాలానికి ముందు కూడా ఉన్నాను సుమా. ఉన్నావా అంటే ఈ శరీరంతో ఉన్నావా? లేదు, నా శరీరం నీ శరీరం లాంటిది కాదు. మరి నువ్వెందుకు తీస్తావు శరీరాన్ని? మేం కర్మ కోసం తీసుకుంటాం, నేను కర్మ కోసం కాదు, స్వేచ్ఛగా ధరిస్తా. ధర్మ సంస్థాపనము అని దానికి పేరు పెట్టాడు శ్రీకృష్ణుడు. ధర్మం అంటే చేసే పని, అది సంస్థాపనము అంటే అది తన దాకా చేరేటట్లు చేయించుట. స్వపర్యంతతయా స్థాపనం సంస్థాపనము అంటారు. అంటే మనం ఏది చేసినా అది అందుకునేవాడు కృష్ణుడే అని తెలుసుకునేటట్టు చేయటం. దానికోసం నేను తీసుకొస్తా సజ్జనులని, వారి కోసం నేను వస్తా ఈ లోకంలోకి. అయితే నా శరీరం పంచ ఉపనిషత్తులతోటి తయారవుతుంది, నీలాగా పంచభూతాత్మకం కాదు. అయితే ఇది ఉన్నట్టు కనిపించి లేనిది కాదు. నీ బతుకు ఎంత నిజమో నా అవతారం కూడా అంతే నిజం. అయితే నేను అవతారం అని అనుకోను, నీలాగే పుట్టానని అనుకుంటా. అయినా నాకేమి అంటుకోవు, ఎందుకంటే దాని మీద ఆశలు నేను పెంచుకోను. నువ్వు ఆశలు పెంచుకుంటావు, దాంట్లో చిక్కుకుంటావు. నాకు ఆశలు ఉండవు కనుక అందులో చిక్కడము అనేది నాకు ఉండదు. నీకేనా అంతే. నేను చెప్పిన మాట మీద నమ్మకంతో నువ్వు కూడా ఆశలు పెంచుకోకుండా పనులు మానకుండా చేసుకుంటూ వెళ్ళగలిగితే నీకు ఏ చిక్కులు రావయా. నేను వచ్చింది దానికోసమనే. ఈ లోకాన్నంతటినీ నేనే పుట్టిస్తూ ఉంటా చాతుర్వర్ణ్యంగా. చాతుర్వర్ణ్యం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కాదు, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సకలము. అంటే దేవజాతి, నరజాతి, అడ్డంగా తిరిగే తిరియక్ జాతి, కదలకుండా ఒకచోట ఉండేటటువంటి స్థావర జాతి, ఈ 4 నేనే తెస్తా. ఈ లోకంలో రూపం దాల్చేటట్టుగా నేనే చేస్తా. అయితే ఆ చేయడంలో నాకేం పక్షపాతాలేం ఉండవు. వారి వారికి వెనకాతల ఏ స్టాక్ ఉందో చూసి కర్మల యొక్క నిలవ, దాన్ని ఏ శరీరంతో త్వరగా తొలగించేసుకోవచ్చునో
అలాంటి శరీరాలని వాళ్ళు తీసుకోవడం రాదు కనుక నేనిస్తా. దాంతో ఓ పని కూడా వాళ్ళకి చెబుతా, అది చేస్తే వాళ్ళు త్వరగా బయటపడతారు. అదెందుకు చెయ్యాలి, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని అంటే మళ్ళీ చిక్కుల్లో పడతారు సుమా. చేత నేను చెప్పినట్టుగా అలా తెలుసుకుని చేయడమే యజ్ఞం అంటే. ఏ పని చేసినా అప్పుడు అది యజ్ఞమే అవుతుందయ్యా. నువ్వు వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, లేక మరొకటి చేయి, ఏది చేసినా నీ విధికి తగ్గది ప్రతిదీ యజ్ఞమే. చేత ఇది ఒక యజ్ఞం. ఇలాంటి యజ్ఞాలు చాలా ఉన్నాయి. నువ్వు ధనాన్ని వాడు, అది యజ్ఞమే. యాత్రలు చేయి, అది యజ్ఞమే. ఆలోచన చేయి, అది యజ్ఞమే. ఒకడికి పని చేయి, అది యజ్ఞమే. లేదు కూర్చుని గాలి పీల్చు, అది యజ్ఞమే. గాలిని వదులు, అది యజ్ఞమే. రకరకాలుగా ఉన్నాయి చేసే పనులన్నింటినీ. వాటన్నిటినీ యజ్ఞాలుగా మార్చి చెయ్యాలి అనేటటువంటిదే నేను చెప్పేటటువంటి తాత్పర్యం సుమా. అయితే అలా మార్చాలంటే తెలివి ప్రధానం కదా. ఆ తెలివినే నేను జ్ఞానము అని చెబుతున్నాను. అంచేత అది ప్రధానం అని తెలుసుకో. లోపల ఉంటుంది అది, పైకొచ్చేది మనం చేసే పని మాత్రమే. అయితే అది మనలో ఏ పని చేసినా వెనకాతల సాగాలి. దానికి అనుసంధానము అని పేరు పెట్టారు. ఈ అనుసంధానం సాగాలి అంటే పెద్దలను ఆశ్రయించి వారి దగ్గర శుశ్రూష చేసి వారు చెప్పేదాకా ఎదురు చూచి అప్పుడే పొందవలసి ఉంటుంది. అలా పొందితేనే ఈ సంసారము అహంకారం అనేటటువంటి సాగరంలోంచి నీవు బయటికి పడగలుగుతావు సుమా. చేత తెలివి జాగ్రత్తగా ఉంటే అది నిప్పు లాంటిది. అది కర్మలని కాల్చి పారవేస్తుంది. దానికంటే పవిత్రమైనది మరొకటి లేదు. అది ఒక కత్తి లాంటిది. దాన్ని కనుక నువ్వు చేత దాల్చినట్టయితే కర్మలనేటటువంటి తుప్పలని, అంటే మనకి బాధ్యతగా ఏర్పడేటటువంటి విధులని నెరవేర్చేటప్పుడు ఎదురయ్యేటటువంటి సమస్యలన్నీ కూడా తుప్పలని ఛేదించినట్టుగా నువ్వు ఛేదించుకుంటూ ముందుకి సాగిపోవచ్చు సుమా. తెలుసుకుని జాగ్రత్తగా పని చేయి. జ్ఞానం గొప్పదని చెబుతూనే ఆ లోపల ఉండేదాన్ని దృఢపరుచుకుంటూ పని చేయి అని కృష్ణుడు చెప్పాడు. ఆ వెనకాతలుండే జ్ఞానం యొక్క ప్రభావం ఎంతటిదో వివరించాడు ఈ 4వ అధ్యాయంలో. దాన్ని మనం భావిస్తూ చేసేటటువంటి కర్మలలో జ్ఞానం గొప్పది అని చెప్పగానే అయితే జ్ఞానం కేసే సాగుతా, మరి ఇంకా అనవసరంగా ఈ పనులు చేస్తూ టైం వ్యర్థం చేసుకోవడం ఎందుకు అని అనిపించింది అర్జునుడికి. రెండు కలిసి ఉంటాయని చెప్పేదానిని విశ్వసించడం మనకు కూడా చాలా కష్టమే. అర్జునుడికి కలిగినటువంటి ఆ సంశయాన్ని, పని వదలడాన్ని సన్యాసం అంటారు, పనిని చెయ్యటాన్ని యోగము అని అంటారు, తెలుసుకుని పని చేయడాన్ని కర్మ సన్యాస యోగము అని అంటారు. ఆ విషయాన్ని 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మనసులో భగవంతుడికి మనని నివేదన చేసుకుంటూ మన సంకల్పాన్ని మరొక్కసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటూ భగవంతుడికి జ్ఞానదీపంతో హారతనిస్తూ ముందుకు సాగుదాం. గోవిందా. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం.
సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్య యోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి. నవద్వారపురే దేహి నైవ కుర్వన్న కారయన్. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం
प्रकाशयति तत्परम् तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि सुनिचैव स्वपाके च पंडिताः समदर्शिनः इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियम् स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यः सुखम् स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षय्यमश्नुते ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः शक्नोति हैव यः सोढुम् प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगम् स युक्तः स सुखी नरः योऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति लभन्ते ब्रह्मनिर्वाणम् ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणम् वर्तते विजितात्मनाम् स्पर्शान् कृत्वा बहिर्बाह्यम् चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समाकृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधः यः सदा मुक्त एव सः भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमुच्यति भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमुच्यति इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे कर्मसन्न्यासयोगो नाम पंचमोऽध्यायः।
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ. మనస్సులో ఒకసారి మళ్ళీ భగవంతుణ్ణి స్మరించుకుని 5వ అధ్యాయాన్ని మనం పూర్తి చేశాం. ఏమిటో పనులు మానమంటున్నావు, చేయమంటున్నావు, ఏదో ఒక్కటి చెప్పవయ్యా, అన్నీ నేను ఎట్లా చేస్తా ఒక్కసారి అని అడిగాడు అర్జునుడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, రెండు ఒకటేనయ్యా, ఒకటి పైకి కనిపించేది, ఒకటి కనిపించనిదిని, అవి రెండు వేరువేరు అనుకుంటారు పాపం చిన్ని పిల్లలు, అమాయకులు. తెలిసినవాడు అవి రెండు ఒకటి అని గుర్తించి లోపల భావించి పైన చేయాల్సింది సవ్యంగా చేస్తాడు. దానివల్ల లభించేటటువంటి ఫలితము నిత్య ఆనందము. అలా పని చేయడం వల్లనే శరీరానికి, శరీరం లోపల ఇంద్రియాలకి, ఇంద్రియాల లోపల మనస్సుకి, మనస్సు లోపలి బుద్ధికి అంటినటువంటి కర్మల వాసనలు తొలగుతాయి. గొట్టం లోపల మసి ఉంది అని తెలిస్తే మసిపోదు, దాన్ని తుడిచే ప్రయత్నం చేస్తేనే పోతుంది కదా. అట్లాగే కర్మల వాసనలు మనని పట్టి పీడిస్తూ ఉంటాయని తెలివి ఒక్కటి చాలదోయ్. ఆ తెలివితోటి చేయాల్సిన పనులు చేస్తే అవి క్రమంగా తొలగి నీవు చెప్పినట్టుగా మనస్సు వింటుంది, శరీరం వింటుంది, ఇంద్రియాలు వింటాయి. ఎందుకంటే ఇవి ఎప్పుడు ఊరికే కూర్చోవు కనుక, పని చేయించాలి కనుక. ఆ చేయించే పని నేను చెప్పినట్టుగా చేయిస్తే వాటికి ఇష్టమైన పని చేస్తున్నట్టు అవుతుంది, నేను చెప్పిన మంచిని సాధించినట్టు అవుతుంది. ఇలా రెండు కలిపి చెయ్యడం అనేటటువంటిదే మంచిది. అలా చేస్తేనే నీకు వాసనలు తొలగిన తరువాత నేల నీటితోటి తడిస్తే దుమ్ము లేవకుండా శుద్ధమైనట్టుగా, వాహనాలు తిరిగినా దుమ్ము లేవనట్టుగా నువ్వు పనులు చేస్తుండేటప్పుడు వాటి యొక్క సంస్కారాలు లోపలికి వెడుతున్నా అవి నీ లోపల రజస్సుని లేవకుండా అడ్డుతాయి. అలాగా ఎవడికి మనశ్శాంతి లభిస్తుందో అలాంటి వాడే అన్నిటిలోనూ నన్ను చూడగలుగుతాడు. ప్రపంచంలో కనిపించేటటువంటి ఈ తేడాలన్నీ కూడా వాటి వాటి కర్మ వల్ల ఏర్పడ్డవని గుర్తిస్తాడు. అవి సాత్విక, రాజస, తామసాలు ఏవైనప్పటికీ విద్యా వినయ సంపన్నే పండిత సమదర్శిన అని స్వామి చెప్పాడు. అలాంటి వాడికి మాత్రమే సుఖం వస్తే ఎగిరి గంతులు వేయడం, కాస్త దుఃఖం కలిగించేవేమైనా ఎదురైతే మొహం ముడుచుకుని ఎక్కడో కృంగిపోవడం లాంటివి ఉండవు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా వస్తూ పోతూ ఉంటాయి అనేది వాడికి తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఆద్యంతవంతః. అలాంటి తెలివి కలిగిన వాడే ఉద్రేకాల్ని తట్టుకోగలుగుతాడయా. అలాంటి వాడికే కామ క్రోధముల యొక్క ప్రభావం తగ్గుతుంది సుమా. అందుకే శరీరం బయట ప్రకృతితో తయారైంది కనుక ప్రకృతికి సంబంధించిన వాటితోటి పనులు చేసేది అని జ్ఞాపకం పెట్టుకో. నువ్వు జ్ఞానం కలవాడివి కనుక జ్ఞానాన్ని పెంచే వెనకాతల నాకు సంబంధించిన వాడివి అని గుర్తుపెట్టుకో. నన్ను ప్రసన్నం చేసుకోవడానికి పెద్దగా శ్రమ పడాల్సిందంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే నేను అందరికీ మిత్రుణ్ణే. అందరి చేసే పనులని అందుకునే యజ్ఞ భోక్తని నేను. నాకు అందరి మీద మంచి అభావమే ఉంది. నేను అందరికీ స్నేహితుణ్ణే. అంచేత నేను సర్వభూత సుహృత్. మిత్రుడు సుహృత్తు అని రెండు పదాలు వేరు. సమవయస్సు కలిగి మంచి కోరితే మిత్రుడంట, వయస్సు తేడా ఉండి మంచి కోరితే సుహృత్తు అంటాం. మనకి భగవంతుడికి సుహృత్వం ఉంది. ఆయన మనందరి మంచి కోరుతాడు.
చిన్న రూపంలో మన మధ్య కనిపించే కృష్ణుడిగా అయినా, పెద్ద రూపంలో మన మధ్య కనిపించే త్రివిక్రముడైనా మంచి కోరే చేస్తాడేమైనా. నేను అట్లా చేస్తానని గుర్తించవయా, అప్పుడే నువ్వు అందరినీ లోకంలో సమానంగా ప్రేమించగలుగుతావు. అలా ప్రేమించే హృదయం మాకందరికీ కావాలని మనం ఈ పారాయణని మనం చేస్తున్నాం. తెలియక కొందరిలో ఉద్రిక్తత కలిగించేటటువంటి కుసంస్కారాలు అణగారాలి అని మనం కోరుతున్నాం. అది తనని స్మరించుకుంటే కలుగుతుందని స్వామి చెప్తున్నాడు. అందుకే అతన్ని మనస్సులో నిలుపుకుని మరొకసారి జ్ఞానదీపాన్ని ఆయనకి అర్పిస్తూ 6వ అధ్యాయంలోకి మనం అడుగు పెడుతున్నాం. నాకు అలా చేద్దామనుంది, మనస్సుని నిగ్రహిద్దామనుంది కృష్ణ, మాట వినేట్టుగా నా ఇంద్రియాలను కూడా చేసుకుంటే బాగుండనుంది కృష్ణ, ఏం చేస్తే అవుతుందో చెప్పవా, సాధన ఏదైనా ఒకటి ఉపదేశం చేయవయా అని అడిగాడు. మనస్సుని కంట్రోల్లో పెట్టుకునేటటువంటి సాధన ఆత్మ సంయమము అంటారు. 6వ అధ్యాయం అది. 108వ పేజీలోకి మనం ఇప్పుడు వస్తున్నాం. 6వ అధ్యాయం అక్కడ ఆరంభమవుతోంది. దేవుడికి హారతి ఇచ్చుకుంటూ మన మనస్సులో కూడా స్వామికి ఒకసారి మనని సమర్పిస్తూ గోవిందా గో అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ. శ్రీభగవానువాచ. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యదా హి చేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేదాత్మైవ శత్రువత్. జితాత్మానః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః. శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానవమానయోః
జ్ఞాన విజ్ఞాన తృప్తా